చెట్టు పొలం మాత్రం తినొద్దని చెప్పావు కదా. ఎప్పుడే తను చెప్పావు ఎండని నీరు వచ్చాను నీరు వచ్చాను అమ్మ అనవు ఏమి చెప్పాడు మీకు? ఆ చెట్టు పండు తినొద్దని చెప్పాడు. ఎందుకనో తెలుసా? ఆ చెట్టు పండు తింటే మీరు కూడా యెహోవా దేవుళ్ళైపోతారు అని ఆ చెట్టు పండు తినొద్దున్నాడు. కానీ మీరు ఆ చెట్టు పండు తినండి మీరు కూడా యెహోవా దేవుళ్ళైపోతారు. ఎప్పుడైతే చెప్పానో అవమానము ఆ చెట్టు పండు కోసుకొని తిన్నారు. ఏమి జరిగిందో తెలుసా? చిక్కు చెందారు. యెహోవా సిగ్గు చెందారు. చెట్ల సాటిని తాగారు. సిగ్గు చెంది సిగ్గు తెలుసుకొని వస్త్రహీనులయ్యి వస్త్రములు లేక ఆకులు చుట్టుకున్నారు తన మనకి. ఇంకేమి చేశారో తెలుసా? పాపము లోకములో నెట్టివేశా. యెహోవా నీవు నన్ను ఏమి చేయలేవు. దావీదు మహారాజు నీ భక్తుడే కదా, నిన్ను ఆరాధిస్తున్నాడు, నిన్ను పూజిస్తున్నాడు. లేదు నన్ను ఆరాధిస్తున్నాడు, నన్ను పూజిస్తున్నాడు. ఎందుకనో తెలుసా? ఒరియా భార్యని దగ్గరగా చేసుకుని ఆ ఒరియాని నేను సంపించా దావీదును. హీరోడైపోయాడు, పాపంలోకి దిగిపోయాడు. యెహోవా ఎవరి గొప్ప? నీవు గొప్ప, నీవు కాదు. శంకరుడు నీ భక్తుడే, నిన్ను ఆరాధిస్తున్నాడు, నిన్ను పూజిస్తున్నాడు. మహాందగాడు, ఆరడు అజానుబాబుడు, మహాయుద్ధవీరుడు. ఏమి చేశారో తెలుసా? శ్రీరాముడుగా మార్చేశారు. యేసు పశు శశి ఉన్నాడు. నిన్ను పూజించేవారు లేరు, నిన్ను గణపరిచేవారు లేరు, నిన్ను మహిమర్చేవారు కూడా లేరు.